3 మేకులు పీక్కోలేని వాడు అంటున్నారు. యేసుక్రీస్తు తలుచుకుంటే 3 మేకులేంటి కర్మ కదండి. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని? నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహా సైన్యముల కంటే ఎక్కువైన సైన్యాన్ని నా కోసం పంపడా అని అన్నాడా? అనలేదా? ఆయన తలుచుకుంటే, ఆయనే ఆ శిక్షను తప్పించుకోవాలనుకుంటే ఆయన్ని శిక్షించేది ఎవరు? పైనుండి అధికారం ఇయ్యబడితేనే తప్ప నీకు ఏ అధికారం నా మీద లేదన్నాడు పిలాతు డైరెక్ట్గా. పైనుంచి అధికారం ఇయ్యబడితేనే తప్ప నీకు నా మీద ఏ అధికారమో లేదు, నువ్వు నన్నేం చేయలేవు అని అర్థం. ఒక మాటలో, నువ్వు నన్నేం చేయలేవు, పైనుంచి అధికారం ఉంది, ఆ అధికారానికి నేను లోబడ్డాను. ఇప్పుడే నేను వేడుకుంటే తక్షణమే దేవుడు ఆయన్ని తప్పించాడు.